నా లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేయండి. అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ అనేది ట్యాప్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీ మెయిల్కు డైరెక్ట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగరాజు. నవోదయ విద్యాలయ సమితి నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీని యొక్క మెయిన్ బ్రాంచ్ అనేది ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. కానీ మనకు హైదరాబాద్లో కూడా దీని యొక్క బ్రాంచ్ అనేది ఉంది. కాబట్టి హైదరాబాద్లో కూడా ఉద్యోగాలు చేసుకునే అవకాశం అనేది ఉంది. దీనికి సంబంధించిన వేకెన్సీలు ఏవేవి రిలీజ్ చేయడం జరిగింది, సో ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, క్వాలిఫికేషన్స్ ఏంటి, పూర్తి వివరాలు అనేది వీడియో ఎండ్ వరకు చూసినట్టే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మనకు హైదరాబాద్ ఎక్కడ ఉందంటే నేను చూపిస్తాను. ఇక్కడ మనకు పైన ఇచ్చా చూడండి. ఇట్ హ్యాస్ 8 రీజనల్ ఆఫీసెస్ ఎట్ భోపాల్. చూడండి, ఎట్ భోపాల్. అలాగే ఇక్కడ ఇచ్చారు మనకు భోపాల్లో ఒకటి ఉంది. ఒక్క నిమిషం ఆగండి. ఓకే, భోపాల్లో ఒకటి ఉంది. చూడండి, మనకి ఇక్కడ హైదరాబాద్ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ హైదరాబాద్ అని ఒకసారి కనిపిస్తుంది క్లియర్గా. హైదరాబాద్లో కూడా మనకి బ్రాంచ్ అనేది ఉంది. అయితే దీనికి సంబంధించిన వేకెన్సీలు ఏవేవి వచ్చినాయంటే ప్రిన్సిపల్, అసిస్టెంట్ కమిషనర్, పీజీటీఎస్, అసిస్టెంట్ అండ్ కంప్యూటర్ ఆపరేటర్, ఈ విభాగాల్లో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ 1/3 స్టూడెంట్స్ అనేది మొత్తం కూడా గర్ల్స్ ఉన్నారని చెప్పడం జరుగుతుంది. కాబట్టి గర్ల్స్ టీచర్స్ని కూడా ప్రిఫర్ చేస్తున్నట్లుగా వీళ్ళు ఇవ్వడం జరిగింది. కానీ స్పెషల్ కేటగిరీ మాత్రం లేదండి, కామన్గానే జనరల్గానే రిక్రూట్ చేస్తామని ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ప్రిన్సిపల్ విభాగంలో ఉద్యోగాలు చూసుకుంటే 25 వేకెన్సీలు ఉన్నాయి టోటల్గా. అసిస్టెంట్ కమిషనర్ చూసుకుంటే అడ్మినిస్ట్రేషన్ విభాగంలో 3 వేకెన్సీలు ఉన్నాయి. అసిస్టెంట్ గ్రూప్ సి విభాగంలో చూసుకుంటే 2 వేకెన్సీలు ఉన్నాయి. కంప్యూటర్ ఆపరేటర్ విభాగంలో చూసుకుంటే 3 వేకెన్సీలు ఉన్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ వేకెన్సీలో చూసుకుంటే టోటల్గా 218 వేకెన్సీలు ఉన్నాయి. టోటల్గా ఈ రకాల ఉద్యోగాలకు గాను ఇన్ని రకాల ఉద్యోగాలు కానీ ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే ఖచ్చితంగా మీరు కంప్లీట్ చేయాల్సిన చదివేంటి, దీనికి అప్లై చేసుకోవడం కోసం అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొట్టమొదటి పోస్ట్ కోడ్ చూసుకుంటే మనం ఇక్కడ ప్రిన్సిపల్కి ఎవరు ఎలిజిబుల్ అని చూసుకుంటే మనకు మాస్టర్స్ డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు, అట్లీస్ట్ 50% మార్క్స్ అనేది ఉన్నటువంటి అభ్యర్థులు ప్రిన్సిపల్ అప్లై చేసుకోవడం కోసం ఎలిజిబిలిటీ ఉంది. అలాగే అట్ ద సేమ్ టైం బీఈడీ లేదా దానికి సంబంధించిన ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరుగుతుంది. పర్సన్ హోల్డింగ్ అనలాగస్ పోస్టెస్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఇన్ సెంట్రల్ ఆర్ స్టేట్ అటానమస్ ఆర్గనైజేషన్స్, ఏదైనా సెంట్రల్ కానీ స్టేట్ అటానమస్ ఆర్గనైజేషన్లో ప్రిన్సిపల్ చేసిన అభ్యర్థులుగా ఎక్స్పీరియన్స్ ఉండాలని ఇవ్వడం జరిగింది. వైస్ ప్రిన్సిపల్గా కానీ లేదా పీజీటీ లెక్చరర్గా కానీ లేదా 15 years కంబైన్డ్ రెగ్యులర్ సర్వీస్ అనేది పీజీటీగా చేసినటువంటి అభ్యర్థులు కానీ ఈ పోస్టుకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందని ఇవ్వడం జరిగింది. శాలరీ చూసుకుంటే 78,800 నుంచి 2,09,200 వరకు శాలరీ అనేది ఉంటుంది. డిజైరబుల్ అవసరం లేదండి, ఎసెన్షియల్ మాత్రమే చెప్తున్నాను. తర్వాత అసిస్టెంట్ కమిషనర్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే దీనికి ఏజ్ లిమిట్ చెప్పాలి కదా, చెప్తాను. ఏజ్ లిమిట్ అనేది 50 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉండరాదని ఇవ్వడం జరిగింది. అంటే 50 సంవత్సరాల కన్నా తక్కువగా ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకే, తర్వాత మనకి ఇక్కడ అసిస్టెంట్ కమిషనర్ చూసుకుంటే దీనికి ఏజ్ లిమిట్ అనేది 40 సంవత్సరాలు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. శాలరీ చూసుకుంటే 67,700 నుంచి 2,08,700 వరకు శాలరీ అనేది ఉంటుంది. దీని క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థి దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే రెగ్యులర్ బేసిస్లో అనాలాగస్ పోస్ట్ అనేది చేసినటువంటి అభ్యర్థి దీనికి అప్లై చేసుకోవచ్చు. 8 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, సర్వీస్ ఎక్స్పీరియన్స్. అలాగే పాసింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హోల్డింగ్ అడ్మినిస్ట్రేటివ్ లేదా ఫినాన్షియల్ మ్యాటర్స్లో ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు దీనికి. తర్వాత అసిస్టెంట్ ఉద్యోగాలు చూసుకుంటే దీని శాలరీ 35,400 నుంచి 1,12,400 వరకు ఉంటుంది. ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి కేవలం డిగ్రీ పాస్ అయితే చాలు, కంప్యూటర్ ఆపరేషన్ వచ్చి ఉంటే సరిపోతుంది. ఓకేనా, ఎసెన్షియల్గా అడిగింది అదే. తర్వాత కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలని, అదేం అసిస్టెంట్, ఇది కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు. దీనికి చూసుకుంటే 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఏజ్ లిమిట్ ఉండాలి. శాలరీ చూసుకుంటే 25,500 నుంచి 81,100 వరకు శాలరీ ఉంటుంది. క్వాలిఫికేషన్ చూసుకుంటే డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. స్కిల్ ఇన్ వర్డ్ ప్రాసెసింగ్, డేటా ఎంట్రీలో స్కిల్ అంటే నైపుణ్యం ఉండాలి. 1 year కంప్యూటర్ డిప్లొమా చేసిన అభ్యర్థులు దీనికి ఎలిజిబుల్ ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మనకు పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ చూసుకుంటే బయాలజీ, కెమిస్ట్రీ, కామర్స్, ఎకనామిక్స్, జియోగ్రఫీ, హిందీ, హిస్టరీ, మ్యాథ్స్, ఫిజిక్స్, ఐటీ, వీటి యొక్క పోస్ట్ కోడ్లు కూడా ఇచ్చారు సైడ్ ఏమని. అవి మీరు అప్లై చేసేటప్పుడు అడుగుతారు, సో అవి గుర్తుంచుకొని అప్లై చేసేటప్పుడు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ విభాగాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్ జాబ్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. సో దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఉంది, ఇప్పుడు చూద్దాం. 2 years ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ అనేది కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదా మాస్టర్స్ డిగ్రీ అనేది 50% మార్క్స్తో మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు.
ఓకే. బీఈడీ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే బీఈడీ చెప్పుకోవచ్చు. లేదా మాస్టర్స్ డిగ్రీ ఉన్నటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. పీజీటీ హిందీలో చేసిన అభ్యర్థులు హిందీకి అప్లై చేసుకోవచ్చు. ఫిజిక్స్ లేదా అప్లైడ్ ఫిజిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ ఫిజిక్స్ లేదా న్యూక్లియర్ ఫిజిక్స్ చేసిన అభ్యర్థులు పీజీటీ ఫిజిక్స్కి అప్లై చేసుకోవచ్చు. మాస్టర్స్ డిగ్రీ చేసిన అభ్యర్థులు కెమిస్ట్రీ లేదా బయోకెమిస్ట్రీ చేసినటువంటి అభ్యర్థులు పీజీటీ కెమిస్ట్రీకి అప్లై చేసుకోవచ్చు. మ్యాథమెటిక్స్ లేదా అప్లైడ్ మ్యాథమెటిక్స్ చేసిన అభ్యర్థులు పీజీటీ మ్యాథమెటిక్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎకనామిక్స్ లేదా అప్లైడ్ ఎకనామిక్స్ లేదా బిజినెస్ ఎకనామిక్స్ చేసిన అభ్యర్థులు పీజీటీ ఎకనామిక్స్కి అప్లై చేసుకోవచ్చు. హిస్టరీ చేసిన అభ్యర్థులు హిస్టరీకి, జియోగ్రఫీ చేసిన అభ్యర్థులు జియోగ్రఫీకి అప్లై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం చూడండి, ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయంటే ఇది మనకు 17th ఆప్షన్గా ఎగ్జామినేషన్ సెంటర్ కోడ్ 17th ఆప్షన్గా ఇచ్చారు. మనకు హైదరాబాద్ ఇచ్చారు చూడండి, హైదరాబాద్, ఇక్కడ హైదరాబాద్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం విశాఖపట్నం కూడా ఇచ్చారు. మనకు 2 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు వాళ్ళకి సంబంధించినటువంటి రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ రాసుకునే అవకాశం అనేది ఉంది అని చెప్పుకోవచ్చు మనం. నేను ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి 40% లేదా అంతకన్నా ఎక్కువగా ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నాను. టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలను, కానీ ఇప్పుడు మనకు టైం సరిపోదు కాబట్టి ఒకసారి చూసుకోండి. దీనికి సంబంధించి సిలబస్ కూడా నేను చెప్పట్లేను చూడండి, ఎందుకంటే మనకు టైం మెయింటెనెన్స్ ఎక్కువ లెంతీ అవుతుంది వీడియో కూడా. మనకు తెలిసిన సిలబస్ ఉంది. రీజనింగ్ అబిలిటీ, జనరల్ అవేర్నెస్, లాంగ్వేజ్ టెస్ట్, అకాడమిక్స్ నుంచి వచ్చేటువంటి ఎటువంటి టాపిక్స్ కవర్ అయితే అవన్నీ కూడా మనకి ఇచ్చారు. తర్వాత మీరు ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇచ్చారు. మనకు అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మొట్టమొదటిగా మనకు స్కాన్ అండ్ అప్లోడ్ యువర్ రీసెంట్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్, థంబ్ ఇంప్రెషన్ ఇవి ఇచ్చిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు అప్లై అంటే ఫీ పేమెంట్ చేయడం ఉంటుంది. పేమెంట్ తర్వాత అప్లికేషన్ ఉంటుంది. నేను ఒక విషయం చెప్తున్నాను, మీరేమనుకోండి ఫ్రెండ్స్, ఈ కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళు మాత్రం తప్పకుండా అప్లై చేసుకోండి, ఎందుకంటే వీళ్ళకి ఎటువంటి ఫీజు లేదు. అయితే మిగతా వాళ్ళు అప్లై చేసుకోవద్దని కూడా నేను చెప్పొచ్చు, ఎందుకంటే ఫీజు చాలా ఎక్కువ ఉంది. మనకు ప్రిన్సిపల్ 1500 ఉంది, అసిస్టెంట్ కమిషనర్ 800 ఉంది, పీజీటీకి 1000 రూపాయలు ఉంది, కంప్యూటర్ ఆపరేటర్కి మరియు అసిస్టెంట్కి 800 రూపాయలు ఉన్నాయి. ఓకే, మేము కొట్టగలుగుతాం జాబ్ అంటే అప్లై చేసుకోండి. ఎందుకు అప్లై చేసుకోవద్దని అంటే 3 పోస్టులు మాత్రమే ఉన్నాయి కాబట్టి వద్దని చెప్తున్నాను సింపుల్గా. మిగతా పోస్టులకు మీకు క్వాలిఫికేషన్ ఉంటే పీజీటీకి అప్లై చేసుకోండి, ఫీజు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే 200 పోస్టులు దాకా ఉన్నాయి కాబట్టి అందులో మీకు అవకాశం ఉండొచ్చు. కానీ డిగ్రీ ఉంది అని చెప్పేసి దీనికి అప్లై చేసుకోవడానికి ట్రై చేయకండి, మనకు చాలా నోటిఫికేషన్లు వస్తుంటాయి చెప్తానప్పుడు. ఇక ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళు మాత్రం తప్పకుండా అప్లై చేసుకోండి, ఎందుకంటే మీకు ఎటువంటి ఫీజు లేదు. మీరు అప్లై చేసుకున్నప్పుడు కూడా ఎటువంటి నష్టం కూడా లేదు. మనకు ఏమంటాము, ఎగ్జామినేషన్ సెంటర్ కూడా మన రాష్ట్రాల్లో ఉన్నాయి కాబట్టి అప్లై చేసి రాసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే మీరు ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత ప్రింట్అవుట్ అనేది అడ్రస్ ఇచ్చారు పైన, మనకు ఆ అడ్రస్కి సెండ్ చేయాల్సి ఉంటుంది. పైన స్టార్టింగ్లో నవోదయ విద్యాలయ సమితి అడ్రస్ ఉంది, దానికి సెండ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఆన్లైన్ అప్లికేషన్ అలాగే పేమెంట్ అనేది 15th జనవరి నుంచి ప్రారంభించబడి రిజిస్ట్రేషన్ క్లోజ్ అయ్యేదంటే 14th ఫిబ్రవరి. డిపాజిట్ కూడా మనకు 14th ఫిబ్రవరికి క్లోజ్ అవుతుంది. ఓకేనా. డేట్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ చూసుకుంటే మనకు ఇన్ ద లాస్ట్ వీక్ ఆఫ్ మార్చ్లో ఉండడం జరుగుతుంది. దీనికి ఇండియాకి చెందినటువంటి అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. కొందరు అడుగుతారు, నేను ఏపీకి చెందిన అభ్యర్థులను అప్లై చేసుకోవచ్చా టీఎస్ అని, ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే అమ్మాయిలు అబ్బాయిలు కూడా అప్లై చేసుకోవచ్చు అని అన్నట్లుగా ఇచ్చారు మనకు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.